మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాకుంభమేళ హిందూ మతంలో అత్యంత అతిపెద్ద పవిత్రమైన పురాణాలలో ఒకటి. 12 సంవత్సరాలకి వచ్చే ఈ శుభకార్యానికి కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే అందులో ఎంత విశిష్టత ఉంది. మరి కుంభమేళ యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ ఘట్టానికి చరిత్ర ఏముంది? ఎందుకు అంత పరమ పవిత్రమైనది ఆ నది? అక్కడ ఎందుకు అంతమంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు? మరి దీని అంతటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణ ఇప్పుడు చెప్పినట్టే అండి, అంటే సాధువులు, అఘోరీలు వీళ్ళంతా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అక్కడికి వస్తున్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సన్యాసులాగా మారిపోతారంట కదా. అంటే ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ చాలా మంది మారిపోయినటువంటి వాళ్ళు కూడా చిన్న వ్యక్తులు కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరు సన్యాసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్స్, ఇలా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కుంభమేళలో చాలా మంది ఆఖాడీలుగా మారిపోతారు. ఆఖాడి అంటే ఏంటంటే నాగసాధువులుగా మారిపోతున్నారు. అంటే వాళ్ళకు ఇప్పుడు మనకి ఎలాగైతే మనం ఒక చదువు నేర్చుకోవడానికి మనకు ఒక స్కూల్ ఎలాగైతే ఉంటుందో అలాగే వాళ్ళకు ఆఖాడి అని చెప్పేసి నాగసాధువులకు ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి జీవన విధానం ఉండాలి అని అన్ని నేర్పించేటటువంటి దాన్ని ఆఖాడి అంటారు. వాళ్ళకు ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. అక్కడికి వీళ్ళందరూ కూడా సన్యాసం తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నారు. అలా ఒక రోజులో దాదాపు 3 లక్షల మంది సన్యాసం తీసుకున్నారట. ఒక్క రోజులో 3 లక్షల మంది సన్యాసం తీసుకున్నారు అని అంటే దీని వెనుక అర్థం ఏంటి? వాళ్ళు జీవితం మొత్తాన్ని చూసేశారు. వాళ్ళు సాంసారికమైనటువంటి జీవితాన్ని, డబ్బుని, హోదాని అన్నిటినీ చూసేశారు. ఇక చూడవలసింది ఏంటి? పరమాత్ముని యొక్క తత్వాన్ని చూడాలి. పరమాత్ముడి యొక్క తత్వాన్ని చూడాలి అన్నప్పుడు సన్యాసమే దానికి సరైనటువంటి మార్గము అని చెప్పేసి మన పురాణాల్లో కూడా ఉంది. పురాణాల్లో ఏంటంటే సాంసారిక జీవితం అయిన తర్వాత నువ్వు సన్యాస ఆశ్రమాన్ని కూడా స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు నీకు పరమాత్ముడు అనేటటువంటి వాడు దగ్గరగా ఉండి నువ్వు ఆయనలో లీనమైపోతావు అని చెప్పేసి కూడా చాలామంది, ఇప్పుడు జగదురు శంకరాచార్యులు ఏంటి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏంటి, ఇలా చాలామంది సన్యాసం ఎందుకు తీసుకుంటారు, ఏ రకంగా గృహస్థాశ్రమాన్ని వదిలిపెడతారంటే భవబంధాల నుండి ఎప్పుడైతే నువ్వు విముక్తి పొందగలుగుతావో అప్పుడు సన్యాస ఆశ్రమాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించగలుగుతున్నావు అని అంటే నీకు ఇక వేరే ప్రపంచం అనేటటువంటిది కనిపించదు. నీకు భగవతత్వం ఒకటి మాత్రమే కనిపిస్తుంది. 3 లక్షల మంది తీసుకున్నారు అంటే వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మనలాంటి సాధారణమైన మనుషులు కాదు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డాక్టర్లు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ కుంభమేళలో ఎంతమంది సన్యాసులుగా మారిపోతున్నారు, ఎంతమంది అఘోరి నాగసాధువులుగా మారిపోతున్నారు. అలా మారిపోయినప్పుడు వాళ్ళ యొక్క జీవన విధానం అంతా కూడా వేరే రకంగా ఉంటుంది. ఇక మన మామూలు మన మనుషుల జీవితంలాగా ఉండదు. వాళ్ళ సిద్ధాంతాలు వేరే, వాళ్ళ రూపకల్పన వేరే, వాళ్ళు పూజించేటటువంటి తత్వం వేరే, వాళ్ళ వేషధారణ అంత వేరే. పూర్తిగా అంటే మన బాహ్య ప్రపంచానికి వాళ్ళు కనిపించరు. ఇక అంటే వాళ్ళ నియమాలు కూడా కఠోరంగా ఉంటాయండి, చాలా కఠోరంగా ఉంటాయి. వాళ్ళు చీకటి ప్రదేశాల్లో బ్రతకడము, అలాగే జనారణ్యం లేనటువంటి ప్రదేశాలు, అడవులు లాంటి ప్రదేశాల్లో, హిమాలయాల లాంటి ప్రదేశాల్లో వాళ్ళకొకటే ధ్యానము, జపము, తపము ఇవే ఉంటాయి. ఇక వాళ్లకు తిండి, నిద్ర, ఆరోగ్యం దీని మీద ధ్యాస ఉండదు. ఈ ధ్యాసలు ఎవరైతే మన శరీరం మీద ధ్యాస వదిలేసి భగవంతుడి మీద ధ్యాస పెడతారో వాళ్ళు భగవంతునికి యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు. అలా యూనివర్స్కి కనెక్ట్ అయిపోయినప్పుడు వాళ్ళు చెప్పిందే శాసనంగా మారుతుంది. వాళ్ళు ఏది చెప్తే అది జరిగిపోతుంది. వాళ్ళు ఏది అనుకుంటే అది వెంటనే వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. కాబట్టి ఆ విధానము, ఆ తత్వం అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే మన జీవితానికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా ఉంది అంటే అది సన్యాస ఆశ్రమం. అందుకే చాలామంది సన్యాసం తీసుకున్నటువంటి విషయాలు మనకు కనిపిస్తాయండి. అంటే మీరు చెప్పినట్టుగా గురుగారు, ఇప్పుడు డబ్బు కంటే విలువలే ముఖ్యం అని చెప్పేసి చాలా మంది, అంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి మీరు అన్నట్టుగా డాక్టర్లు, ఇంజనీర్లు కూడా, ఐఏఎస్లు కూడా సన్యాసం తీసుకోవడం కూడా చూస్తున్నాం కుంభమేళలో చాలా మంది. నేను ఆర్టికల్స్ లో చూశానండి. అంటే ఎట్లా అండి వాళ్ళు మొత్తానికి దానికి డైవర్ట్ అయిపోతారా? ఇంకా అంటే జీవితంలో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకున్నామా, మనము ఈ శరీరము, మనకున్నటువంటి వ్యామోహాలు, మనకున్నటువంటి ఇష్టాలు
ఎంతవరకు కావాలో అంతవరకు మనం అనుభవించామనుకోండి, ఇక దాని మీద విరక్తి పుడుతుంది. ఒక డబ్బున్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు పుట్టినప్పటి నుంచి డబ్బుని చూసి 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 అబ్బా ఈ డబ్బులు ఇక నాకు ఈ డబ్బు చూస్తేనే విరక్తి పుడుతుంది అనేటటువంటి ఆలోచన మైండ్ సెట్ వస్తుంది. ఒక సాంసారికమైనటువంటి జీవితంలో ప్రేమను అనుభవించి అనుభవించి అబ్బా ఈ ప్రేమను నేను తట్టుకోలేను అనేటటువంటి విరక్తి ఎవరి జీవితంలోనైతే విరక్తి అనేటటువంటిది పుడుతుందో అప్పుడు ఆ యొక్క మనిషి జీవితానికి ఇక సన్యాస ఆశ్రమం ఒకటే మార్గము అనేటటువంటి ఆలోచనకు వెళతాడు. ఆ ఆలోచనకు వెళ్ళిపోయినటువంటి మానవుడు వాడి యొక్క స్థితిని మార్చుకోవడానికి ఇలాంటి గురువులను ఆశ్రయించడం, అలాంటి తత్వాన్ని నేర్చుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరే, ఒక మనిషి తన జీవితంలో చూడవలసినటువంటివన్నీ చూశాడు. ఒక వ్యక్తి అంతెందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి ఆఖాడీలోనే ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ వాడు డబ్బుని చూశాడు, ఆనందాన్ని చూశాడు, సాంసారికమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాడు, పిల్లలు మనమళ్ళు మనమరాలు అన్నీ చూసేశాడు. ఇక చూడవలసింది ఏముంటుంది అతని జీవితంలో? ఏమీ లేదు. ఇక కాస్త ఈ జీవితాన్నైనా సరే మనం భగవంతుడి వైపు మరలిద్దాము, ఈ మిగిలిన జీవితాన్ని భగవంతుడికి లీనం చేద్దాము అనే ఒక కాన్సెప్ట్ ఉండి ఈ సన్యాస ఆశ్రమం అనేటటువంటిది పుడుతుంది. ఆ సన్యాసం ఒక్కసారి స్వీకరించామా ఇక మనకు పిల్లలు లేరు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, డబ్బు లేదు, ఏమీ కూడా గుర్తుకు రాదండి. అంత విశేషమైనటువంటిది అది తీసుకోవాలన్నా కూడా దానికి చాలా గట్స్ కావాలి. అది అలాంటి ఆశ్రమాన్ని స్వీకరించాలి అంటే భవబంధాల నుండి మనం బయటపడాలి. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా తక్కువ, కోట్లాది మందిలో ఒక 3 లక్షలు తీసుకున్నారు అంటే అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది ప్రపంచ నలుమూలల నుండి వచ్చారు. కేవలం మనం భారతదేశంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్ ఇలా ఎన్నో కంట్రీల నుంచి వచ్చి సన్యాసం ఇప్పుడు మీకు కుంభమేళలకు వెళితే విదేశీయులు కూడా సన్యాసి రూపంలో కనిపిస్తూ ఉంటారు మనకు. అలాంటి గొప్పనైనటువంటి వాళ్ళు, గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాడు సన్యాసం తీసుకున్నారంటే అందులో ఏదో ఒక మ్యాజికల్ ఇన్స్టెంట్ ఉంటుంది. భగవంతునికి మానవుడికి ఒక మ్యాజికల్ ఇన్స్టెంట్ అనేటటువంటిది ఉంది కాబట్టే అంతమంది విశ్వసిస్తున్నారు, అంతమంది నమ్ముతున్నారు. అది చిన్న విషయం కాదు. అందులో ఒక సాధువు ఉన్నారు గురువుగారు, 9 సంవత్సరాలు తన కుడి చేయిని అలానే పైకి నిలబెట్టారంట. వేళ్ళన్ని ఇట్లా తిరిగిపోయి ఉన్నాయి. ఇంకొక ఆయన 45 కేజీలు నెత్తి మీద మోయడం అంటే మామూలు విషయం అంటే రుద్రాక్షలు మోస్తున్నారు. అంటే వాళ్ళ సిద్ధాంతాలు పద్ధతులు ఎలా ఉంటాయి అంటారు? వీళ్ళకు శరీరం మీద ధ్యాస ఉండదు, అందం మీద ధ్యాస ఉండదు. వాళ్ళకేంటి ఇవన్నీ కూడా శివతత్వాలలో ఉన్నటువంటి అంతర్లీనాలు అని అంటారు. ఇప్పుడు మీరు ఇవే చూస్తున్నారేమో, చాలా మంది ఒక్కొక్కళ్ళు అయితే ఆ తల మీద 300 కేజీలు 400 కేజీలు బరువు అని అంటున్నారు, లేదు అని అంటే 150 కిలోల బరువు అంటున్నారు. ఆ బరువులే కాదు, చాలా మంది సన్యాసులు, అఘోరీలు, నాగసాధువులు కఠోరమైనటువంటి దీక్ష. ఒక వ్యక్తి అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి కేవలం మంచినీళ్ల మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక అఘోరి నాగసాధువు కూడా ఈ రోజున కుంభమేళలో కనిపిస్తున్నాడు. అంటే అలాంటి ఇవి చాలా చిన్న విషయాలమ్మా. ఇప్పటికీ మీరు కుంభమేళకు వెళితే మనం ఎప్పుడూ చూడలేనటువంటి వారు, కని విని ఎరుగనటువంటి వింతనైనటువంటి అఘోరీలు, నాగసాధువులు ఇలా ఎంతో మంది కనిపిస్తారు. ఇవి చాలా సింపుల్. అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది. కానీ గతంలో నేను చాలా మటుకు చెప్పాను, హిమాలయాలలో కానీ, లేదు అంటే ఇలాంటి ప్రయాగరాజులో కానీ, కాశీ లాంటి క్షేత్రాలలో కానీ ఇప్పటికీ కొన్ని గుహలలో 500 సంవత్సరాల వరకు బ్రతికినటువంటి వ్యక్తులు ఇప్పుడు బయటపడుతున్నారు. అంటే చెప్పేటప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి అందరు నమ్ముతారు. ఇప్పుడు ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి చేయి పైననే పెట్టి దిగకుండా ఉన్నారు అంటే నాట్ ఏ జోక్ కదా. కాబట్టి ఇవి కంటితో చూస్తే నమ్ముతాము, ఇలా టీవీలలో వస్తే నమ్ముతాము. కానీ ఇదే విషయం హిందూ పురాణాలలో ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎవరు నమ్మలేదు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి తన కంటితో చూస్తాడో అప్పుడే నమ్ముతాడు. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నమ్ముతున్నారు. అట్లాంటి అంధవిశ్వాసం మన దాంట్లో పెరిగిపోతుంది. చూడగానే కాదు, ఇట్లాంటి విషయాలు మన పురాణాలలో, సనాతన ధర్మంలో చాలా మట్టుకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఆడవాళ్ళు కూడా అఘోరీలుగా మారిపోయి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళకు కూడా అందం మీద ధ్యాస ఉండదు, అసలు వాళ్ళ శరీరం మీద కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా ఇప్పుడు అఘోరీలుగా మారిపోయి శివతత్వాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క నియమ నిబంధనలు అన్నీ వేరే రకంగా ఉంటాయి. మన యొక్క మానవ జీవితానికి అవి కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అవే అలవాట్లు. మనం పూజ చేసామనుకోండి, పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలు అన్నీ ఎలాగైతే దగ్గర పెట్టుకుంటామో వాళ్ళు అలాంటివి పెట్టుకోరు. మనకు భిన్నంగా ఉండేటటువంటి తత్వమే అఘోరీల యొక్క తత్వము. ఆ అఘోరీల యొక్క తత్వం తెలుసుకోవాలి అని అంటే గనక
అక్కడికి వెళ్ళి ఈ సమయంలో చూస్తే మనకు అర్థమవుతుంది, మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేటట్టు మనకు తెలుస్తుంది. అంత విశేషమైనటువంటిది ఆ తత్వం. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే.